హాయ్! హలో! నమస్తే అందరికి. వీడియోతో వచ్చి చాలా రోజులైంది. పండే సీజన్ కదా! ఎవరి పనులు వాళ్ళకుంటే బిజీ. నిజం చెప్పడం బిజీ ఏం లేదు. చాలా బద్ధకం నాకు. అందుకని చేయలేదు యాక్చువల్లీ. ఎలాగో వచ్చాను కదా! మీకు రూపాయి ఉపయోగం లేని ఫ్యాక్ట్స్ తీసుకొనొచ్చాను వస్తూ. అండ్ యాక్చువల్లీ ఈ వీడియోని స్పాన్సర్ చేస్తుంది మా అమ్మ. రాసుకోవడానికి రూ. 3 పెన్ కొనిచ్చింది. అండ్ ఈ పేపర్ విషయానికొస్తే మా చెల్లి నోట్స్‌లో ఉంది చింపేసాను ఈటిల్ని. వీళ్ళిద్దరూ మా వీడియో స్పాన్సర్స్ ఈరోజు. థాంక్ యూ. ఇక మొదలెడదామా? నార్మల్‌గా ఇప్పుడు డిఫరెంట్ స్పెట్స్ అనేవి స్టైల్ కోసం వాడుతున్నాం గానీ, నిజానికి స్పెట్స్ అనేవి మొట్టమొదటిసారిగా దేనికోసం రెడీ చేసేవాళ్ళో తెలుసా? అప్పట్లో చైనాలో ఉండే జడ్జెస్ ఖైదీలకి ఉరిశిక్ష చేసేటప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఏదో ఒకటి చేయండ్రా బాబు అంటే, అక్కడ ఉండేవాళ్ళు ఈ స్పెట్స్‌ని తయారు చేశారంట మొట్టమొదటిసారిగా. ఇవి పెట్టుకొని వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎవరికీ తెలియకుండా ఖైదీలకు ఉరిశిక్ష విధించేవాళ్ళంట జడ్జెస్. అందుకని ఈటిని రెడీ చేసేవారు అప్పట్లో. అంటే ఇంకేం లేదు, స్పెట్స్ పెట్టుకొని ఉరిశిక్ష చేసేయడమే అంతే. మన ఇండియాలో రాముడికి చాలామంది భక్తులున్నారు. అందుకే ఊరికొక్క రామాలయం కూడా ఉంటది కదా! కానీ మీకో విషయం తెలుసా? ఉత్తరప్రదేశ్‌లోని బిష్రక్ అనే విలేజ్‌లో ప్రజలందరూ రావణాసురుడు ఇక్కడే పుట్టాడన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారంట. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, వాళ్ళందరూ రావణాసురుడు సొంత వారసుల్లా తెగ ఫీల్ అయిపోతూ ఉంటారంట. ఈ విలేజ్‌లో ఉండే ప్రజలు ఏం నమ్ముతారంటే, రావణాసురుడు ఈ విలేజ్‌లోనే పుట్టినట్టు, ఇంకా ప్రజలందరూ రావణాసురుడు సొంత వారసులన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారంట. అండ్ ఇక్కడ దసరా కూడా జరుపుకోరంట. ఇంకా ఆ దసరా రోజునే ఆ రావణాసురుడు చనిపోయాడని వాళ్ళు మూడు చచ్చిన పెళ్ళంలా ఏడుస్తూ ఉంటారంట. ఇంకా ఆ విలేజ్‌లో ఎవరైనా జై శ్రీరామ్ అంటే వెంటబడి చెక్కేస్తారంట వాడికి. మీకు ఒక రూల్ చెప్తా వినండి. ఆ రూల్ కనుక ఇండియాలో ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఒక ఫ్రెండ్ వేరే ఫ్రెండ్‌తో కలిసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవచ్చు. ఇది లీగలే, ఇల్లీగల్ అయితే కాదు అనే రూల్ ఉంటే ఎలా ఉంటది? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. కానీ ఈ రూల్ నిజంగానే ఉంది. ఇండియాలో అయితే కాదు. కర్గిస్తాన్ అనే దేశంలో మీరు మీ ఫ్రెండ్‌తో కలిసి ఒక అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవచ్చంట. అక్కడ లీగల్‌గా మిమ్మల్ని ఎవ్వరు ఏమనరంట. అండ్ వాళ్ళు వాళ్ళ తాతల నుంచి వచ్చిన ట్రెడిషన్ అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, అక్కడ జరిగే 60% పెళ్ళిళ్ళన్నీ ఇలానే జరుగుతూ ఉంటాయంట. దీన్ని ముద్దుగా వాళ్ళు బ్రైడ్ కిడ్నాపింగ్ అని కూడా అంటారు. ఇదే ఆచారం కొనసాగుతున్న టైంలో ఏప్రిల్ 8, 2021న ఐజాడా అనే ఒక అమ్మాయి ఇలానే బ్రైడ్ కిడ్నాపింగ్‌కి గురయ్యింది. కానీ 3 డేస్ తర్వాత అదే అమ్మాయి శవంగా దొరికిందట. సో అక్కడ ఉండే ఆడవాళ్ళందరూ ప్రొటెస్టులు చేస్తూ దీన్ని ఎలాగైనా ఆపాలని గవర్నమెంట్‌కి చెప్పారంట. సో ఆడవాళ్ళ బాధలను అర్థం చేసుకున్న గవర్నమెంట్ తర్వాత ఎప్పుడైనా బ్రైడ్ కిడ్నాపులు జరిగితే బాయ్స్ అందరికీ చెక్కేస్తామని వార్నింగ్ ఇచ్చారంట. మీ అందరికీ కుంభకర్ణుడు తెలిసే ఉంటాడు కదా! రామాయణంలో 6 నెలలు తిని 6 నెలలు పడుకుంటాడు. రియల్ లైఫ్‌లో కూడా అలాంటోడు ఒకడున్నాడు. అంటే ఫుడ్‌లో భారీ సైజులో కాదు, నిద్రపోవడంలో అలాంటోడు ఒకడున్నాడు మన రియల్ లైఫ్‌లోనే. రాజస్థాన్ రాష్ట్రంలోని బాదో విలేజ్‌కి చెందిన పుర్కారం అనే ఒక వ్యక్తికి యాక్సిస్ హైపర్సోమ్ని అనే రేర్ న్యూరలాజికల్ స్లీపింగ్ డిసార్డర్ ఉండడం వల్ల ఇతను సంవత్సరంలో 300 రోజులు పడుకునే ఉంటాడంట. మిగతా రోజులు మాత్రమే మేలుకొని ఉంటాడు. సో అక్కడ ఉండే ప్రజలు ఇతను ముద్దుగా కుంభకర్ణుడు అని పిలుస్తూ ఉంటారంట. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు ఎందుకు నేను రెడ్ లైట్ ఏరియాస్ని రెడ్ లైట్ అని పిలుస్తారు? యాక్చువల్లీ నాకు నిన్న నైట్ వచ్చింది. ఇంకా విషయానికి వస్తే రెడ్ లైట్ ఏరియాని రెడ్ లైట్ అని పిలవడానికి చాలా థియరీస్ ఉన్నాయి. అందులో బాగా ఫేమస్ థియరీ ఏంటంటే, అందరూ నమ్మే థియరీ ఏంటంటే, అప్పట్లో రైల్ వర్కర్స్ ఈ బ్రోతల్ హౌస్కి ఆ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఒక రెడ్ లైట్ని తీసుకుని వెళ్ళేవారంట. ఈ రెడ్ లైట్ని ఎందుకు తీసుకెళ్లేవాడంటే, ఏదైనా రైల్వే స్టేషన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వీడు ఏ కొంపలో దూరాడో అందరికీ తెలియదు కదా. అందరికీ అంటే వాళ్ళ టీమ్మేట్స్కి మాత్రమే తెలియదు కదా. సో అందుకని వీడిని ఈజీగా గుర్తించడానికి వాడితో పాటు ఆ ఇంట్లోకి ఒక రెడ్ లైట్ని తీసుకుని వెళ్ళాడంట. ఆ విధంగా ఆ రెడ్ లైట్ని ఈ రెడ్ లైట్ ఏరియాగా మారిందని అందరూ నమ్ముతూ ఉంటారు. బేబీ లాన్లీ అనే ఒక అబ్బాయి మాత్రమే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2 సార్లు పుట్టాడు. అంటే మళ్ళీ పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఏం కాదు, నిజంగానే 2 సార్లు పుట్టాడు. వీడు వీళ్ళ మదర్ కడుపులో ఉండేటప్పుడు వీళ్ళ మదర్కి స్పైనల్ ట్యూమర్ సర్జరీ కావడంతో ఆ సర్జరీలో భాగంగా ఈయన ఒకసారి వాళ్ళ మదర్ ఊంబ్ నుంచి బయటకు తీసుకొచ్చి సర్జరీ సక్సెస్ఫుల్గా చేసి మళ్ళీ వీడిని అదే ఊంబ్లో పెట్టేశారంట. సో అలా 9 మంత్స్ గడిచిన తర్వాత వీడు మళ్ళీ న్యాచురల్గా పుట్టాడు. సో ఈ విధంగా వీడు 2 సార్లు పుట్టడం జరిగింది. మీరు టీవీలో చాలా చెత్త షోస్ చూస్తూ ఉంటారు మన తెలుగులోనే. నాకు బాగా నచ్చని టీవీ షో ఏదైనా ఉన్నట్టే ఈ వస్తుంది కదా, డ్రామా కంపెనీ.
ఇంకా వీళ్ళకి చేయడానికి కాన్సెప్ట్ లేక అన్ని రకాల పండుగలు వీళ్ళు స్టేజ్ల మీద చేస్తారు. ఈ దసరా, దీపావళి, కనుమ, ముక్కు కనుమ, ఇంకా వీళ్ళకి తిక్కరేగిందంటే పుట్టినరోజు, పెళ్లి రోజు, ఆఖరికి హనీమూన్ కూడా వీళ్ళే చేస్తారు. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే నేను కూడా రీసెంట్గా టీవీలో ఒక షో చూశాను. అది ఇండియాలో వచ్చేది కాదు, అబ్రాడ్ సైడ్ వచ్చేది. ఆ షోలో ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో నలుమూలల్లో విచిత్రంగా నవ్వే వాళ్ళందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చి నవ్వేస్తారంట. వాళ్ళని చూసి జనం నవ్వుతారు అంతే షో. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చచ్చిపోతున్నాను ఇక్కడ. మెక్సికోలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటి అంటే లియోనారో అనే ఒక అమ్మాయి తన భర్తని 30 సార్లు పొడిచి మరీ చంపింది. సొంత భర్తని ఎంత దారుణంగా ఎందుకు చంపింది అంటే కొన్ని రోజుల క్రితం వాళ్ళ బెడ్రూమ్లో తనకు ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటోలో ఏముంది అంటే తన భర్త వేరే అమ్మాయితో కలిసి యోగా చేస్తున్నట్లు ఒక ఫోటో ఉంది. యోగా చేస్తూ దొరకడం ఏంటి? అదేరా పీకేలో అమెరికన్లా దొరికిపోయాడే అనుకో. ఆ ఫోటోని చూసి తనకి చాలా కోపం వచ్చి వాళ్ళ భర్తను చంపేసింది. ఆబ్వియస్లీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తనే అంట. ఆ ఫోటో వాళ్ళ డేటింగ్ టైంలో తీసుకున్న ఫోటో అంట. చాలా సంవత్సరాల క్రితం తను చాలా సన్నంగా ఉండేది అండ్ ఫుల్ మేకప్ వేసుకుందంట. అంత మేకప్ అంత సన్నంగా ఉండడం వల్ల తనే గుర్తుపట్టకుండా వాళ్ళ భర్తను చంపేసింది. అలా బయటికి తీసిన తర్వాత ఆ సర్జరీని సక్సెస్ఫుల్గా వీడి కడుపులో ఉండేటప్పుడు వీళ్ళ అమ్మకి స్పైనల్ ట్యూమర్ సర్జరీతో తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ రాదు, మరి ఏం వచ్చాడు మీకు? ఓకే, వీడి కడుపులో ఉండేటప్పుడు